మన తెలుగుళ్ళందరూ పిచ్చెక్కిపోతారు ఈ కాంబినేషన్కి. పప్పుచారు ఉప్పు చేప బాగా ఫేమస్ కూడా. అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. పూర్వకాలం వంట కదా, దీని ముందు ఏమి పనిచేయవు అబ్బా ఇప్పుడు. నిజంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అందుకే తయారు చేయడం కూడా చాలా సింపుల్గా అయిపోతుంది కదా. దీనికోసం 2 కానగడతలు తీసుకున్నాం. సముద్రం చేపలు కదా, డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. పైగా కండబట్టి ఉంటాయేమో, తినేటప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు మనకి ఇంధనం కొరత ఉంది కదా, అందుకే కుక్కర్లో చేస్తున్నాను. 1 కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా 2 సార్లు వాష్ చేసి ఈ పప్పులో ఒక 2 అంగుళాల ఎత్తు వరకు వాటర్ వేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిస్తే చాలు. దాకలో వండుకున్నాం అనుకో, అది వేరే టేస్ట్, అది చాలా బాగుంటుంది. ఏదేమైనా కుక్కర్లో వండినప్పుడు కొంచెం తగ్గుతుంది. పప్పు బాగా ఉడికింది కదా, పప్పు గుత్తుతోటి సగం వరకే మెదుపుదాము. మొత్తానికి పేస్ట్లో చేయకుండా సగం పప్పు అలా ఉండేలా చూసుకోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది. ఇందులో టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు, కారం ఇవన్నీ వేసుకున్న తర్వాత పప్పుచారుకి ఎంత వాటర్ కావాలో వేసుకుని ఉప్పు కళ్ళు వేసుకుని కొత్తిమీర చేత్తో తుంచేసుకుంటే చాలా బాగుంటుంది. 1 కరివేపాకు రెమ్మేసుకుని యాస్టీజ్ ఎలా ఉన్నదో అలా వేసేసుకుంటే బాగుంటుంది అనమాట. పైన మూత పెట్టుకోవాలి, విజిల్ పెట్టుకోకూడదు. జస్ట్ పైన అలా పెట్టేసి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనిచ్చామనుకో అన్నీ ఉడికిపోతాయి. ఇవన్నీ బాగా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు వేసుకుందాము. చింతపండు పుల్లగా ఉంటే పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు మరిగించుకుంటే చాలు. ఇప్పుడు తాలింపు పెట్టేద్దాం. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకుని తాలింపు పెట్టేద్దాం. తాలింపు పెట్టుకున్న తర్వాత గట్టెట్టి ఇదంతా ఒకసారి కలిపేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై చేసుకుందాం. ఫ్రై ప్యాన్ పెట్టేసుకుని ఆయిల్ మరీ ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా వేసుకుంటే చాలు. ఒకవేళ కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ వీటికి ఆయిల్ సరిపోద్ది. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ చక్కగా సర్దేసుకుని సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత దంచుకున్న వెల్లుల్లి, కారం, పసుపు వేసి మెల్లగా ముక్కలన్నిటికీ పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. అసలు మామూలుగా అయితే ఇవన్నీ అవసరం లేదు, ఉట్టుగానే చేపలు ఫ్రై చేసుకుని అలా తినొచ్చు. ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంచెం బాగుంటుంది అనమాట. లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుని అది కూడా బాగా వేగిదాకా ఉంచుకోవాలి. ఇవి ఏంటంటే సిమ్లో ఫ్రై చేస్తేనే బాగా వేగుతాయి. హైలో పెట్టేసామంటే అడుగంటి వేస్తాయి, ముక్కల కింద అయిపోతాయి. అందుకని మెల్లగా ఫ్రై చేసుకోవాలి. అంతే, అయిపోయింది. మొత్తం చక్కగా పైన క్రిస్పీగా అయిపోయింది, లోపల కొంచెం సాఫ్ట్గానే ఉంటుంది. అలాగే ఉండాలి. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాము. ఇంక మాటలో చెప్పేదే ఉంది. అన్నంలో పప్పుచారు కలుపుకుని చేప ముక్కలు నంజు తింటూ ఉంటే అబ్బో, పాత వంటలో ఏదేమైనా కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. సూపర్ టేస్ట్ ఉంది, చాలా బాగుంది. ఉప్పు చేపలు ఏంటంటే ఏ చేపలైనా బాగానే ఉంటాయి, కాదంటే కొంచెం కంటపట్టి ఉన్న చేపలు అయితే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సముద్రం చేపలు అయితే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది వీటికి. దానికోసం ఇంక ఉప్పు చేప అంటే ఉప్పు అయ్యాం కదా, కరెక్ట్గా సరిపోద్ది. ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇంకా మన ఛానల్ విజిట్ చేయండి, సపోర్ట్ అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.